హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య టాక్స్. ఈరోజు నేను మా హన్నుగడికి ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తానో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి వాడి మెడిసిన్ కిట్ ఏముంటాయో చూపిస్తాను. దీంట్లో వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే నెయిల్ ఎలక్ట్రిక్ మిషన్. నేను ఆల్రెడీ షార్ట్ తీసాను. ఇది యూస్ చేసాం వాడి నెయిల్స్ తీయడానికి. ఎంత ఉందో టెంపరేచర్ చూసుకోవడానికి థర్మోమీటర్. వాడికి ఫీవర్ వచ్చినప్పుడు ఎగ్గు గిన్నె ఫస్ట్ వాడు పుట్టినప్పుడు పాలు తాపడానికి యూజ్ చేసాము. ఇప్పుడు కూడా యూజ్ చేసాము. వాడికి వాతం అయితే వామ్ పౌడర్ వేసేసి నా పాలు కొన్ని మిక్స్ చేసి వేస్తాము. ఇంకొకటి వచ్చేసి వాడికి కోల్డ్ అయినప్పుడు నాకు ఇది చాలా యూజ్ అయింది. వాడికి కోల్డ్ అయినప్పుడు ఎంత చికాకు చేస్తాడో ఆ తెమడ ఆ మ్యూకస్ అంతా సక్ చేయడానికి ఇది నాకు బాగా యూజ్ అయింది. ఇంకొచ్చేసి కాటన్. నేను కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ కిట్ అనమాట. అన్ని రాసిపెట్టాను. ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. నేను కన్సీవ్ అయినా అని తెలిసిన నెక్స్ట్ డే నుంచి నేను ఎన్ని కిట్స్ తెచ్చుకొని టెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే కన్ఫర్మా కాదా అదే నేను నా డెలివరీ స్టోరీ అంతా తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి హన్నుగాడిని నన్ను అటాచ్ చేసి ఉంచిన అంబలికల్ కార్డ్ని కట్ చేసి నాకు ఇచ్చారు. దాన్ని భద్రంగా దాచిపెట్టాను. ఇదిగోండి. వచ్చేసి వాడి డ్రాపర్స్. వాడికి రోజు డైలీ డ్రాపర్స్ అయితే విటమిన్ D3 జింకోవిట్ డైలీ వేస్తాము. అది 1 year వరకు వేస్తూనే ఉండాలి. పారాసెటమాల్ సిరప్స్ వ్యాక్సిన్స్ వేసినప్పుడు వేస్తాము. లోషన్, పౌడర్, క్యాస్టర్ ఆయిల్. మా హన్నుగడికి ఇప్పుడు 5th month. ఇంకా అయిపోలేదు ఇవి. ఇంకా నాకు 2 months వరకు వస్తాయి. సో ఇవైతే బెస్ట్ అనమాట. అంటే మళ్ళీ కొనుక్కోకుండా నాకు ఇవి చాలా యూజ్ అయ్యాయి. మా హన్నుగడు కూడా బాగా పడుతున్నాయి. ఇవి ర్యాషెస్ అలాంటివి ఏమీ రావు ఇలా యూజ్ చేస్తే. చాలా మైల్డ్ ఫార్ములా ఇవన్నీ. ఇవి వచ్చేసి బాడీ వాషెస్, హెడ్ టు టో వాష్ ప్రొడక్ట్స్ ఇవి. సో ఇవి మాత్రం నాకు మంత్లీ 1 పడతాయి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ వెళ్తాయి కదా బాడీ వాషెస్ ఉంటే. సో అందుకే ఇవి మంత్లీ 1 పడుతుంది నాకు. ఇప్పుడు వాడికి 5th month. నాకు 4 పడ్డాయి. 4 month అయ్యి. ఇంకా ఫుల్ది ఒకటి ఉంది. ఈ 3 ఉన్నాయి. ఇవి ఎందుకు దాచిపెడుతున్నా అంటే నేను వాడికి పెద్ద తర్వాత ఒక ట్రైన్ చేసిద్దాం అనేసి వీటితో. అండ్ ఇది వచ్చేసి ఇది మా హన్నుగడి పౌడర్ డిబ్బి. వాళ్ళ నాన్న ఫస్ట్ క్రైలో తీసుకొచ్చాడు. ఫస్ట్ క్రైలో కొన్నాడు. అండ్ ఇది కాజల్. ఇది కూడా మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కూడా నాకు అంత క్వాంటిటీ ఉంది. ఇంకా నాకు వాడు 1 year దాకా నాకు ఇది వస్తూనే ఉంటుంది. ఇది వచ్చేసి న్యాచురల్ బేబీ కాజల్. సో ఇవి మా హన్నుగడికి యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనమాట. మమా ఎర్త్ ప్రొడక్ట్స్ అయితే ద బెస్ట్ ఫర్ బేబీస్ అని చెప్పొచ్చు. మా హన్నుగడికి అంతలా పడ్డాయి. చాలా బాగున్నాయి. ఎంత మైల్డ్గా ఉన్నాయంటే అసలు బాడీ వాషెస్ వాడి కళ్ళలోకి వెళ్ళినా సరే వాళ్ళు ఏడవట్లేదు. అండ్ స్మెల్, ఫ్రేగ్రెన్స్ కానీ చాలా బాగున్నాయి ఈ ప్రొడక్ట్స్కి. కాకపోతే మమా ఎర్త్ పౌడర్ వచ్చేసి ఫైన్ పార్టికల్స్ ఉండదు అనమాట. పౌడరు మనం ఫేస్కి కొంచెం తక్కువ వేసుకొని బాడీకి ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది. ఈ రోజు వీడియో అయితే ఇంతే.